హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ బస్సు ఆగింది పోయింది. కథ రాసిన వారు గోపీచంద్. రామచంద్రరావు బస్సు దిగాడు. అటూ ఇటూ దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. బస్సు బయ్యమని మోత చేసుకుంటూ వెళ్ళిపోయింది. చల్లని గాలి వీస్తోంది. ప్రకృతి శోభాయమానంగా తలూపింది. రామచంద్రరావుకి అంతా కొత్తగా ఉంది. అలాగే ఒక్క క్షణం నిలబడి ఆలోచించుకున్నాడు. ఎంతకాలం అయింది, ఏడాది, ఇంతలో ఎంత మార్పు. కాల్దారినే బయలుదేరాడు. దారికి రెండు పక్కల చెట్లు పొదలు. ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఆమెను విడిచిపెట్టి ఎన్నాళ్ళున్నాను. నన్ను గురించి ఏమనుకుంటుందో, ఇప్పుడు నన్ను చూసి ఏమంటుందో. శరీరం పులకరించింది. పక్కనున్న చెట్ల తొర్రల్లోంచి ఒక గుడ్లగూబ తుర్రున ఎగిరిపోయింది. చెట్ల సందుల నుంచి గాలి రివ్వున వీచింది. చెట్లు తలలూపినాయి. రామచంద్రరావుకి చలి, దాంతో ఒక విధమైన భయమూ వేసింది. కాలర్ పైకి తీసి కంఠాన్ని ఆదుర్దాగా చేత్తో కప్పుకొని చెట్ల సందుల్లో పడి గబగబా నడిచిపోయాడు. ఆ ఊరు రోడ్డుకి దగ్గర మైలుంటుంది. అతను అటూ ఇటూగా 2 ఫర్లాంగులుంటుంది అనుకున్నాడు. ఎంత నడిచినా తరగదు. ఆగలేక కొంచెం దూరం పరిగెత్తాడు. ఊరు ప్రవేశించాడు. ఒక్క నిట్టూర్పు విడిచాడు. కానీ అతనికి ఉత్సాహం లేదు. ఊరంతా మాటమణిగి ఉంది. అతడు అలాగే నడిచాడు. ఒక ఇంటి దగ్గర ఆగి తలుపు కొట్టాడు. లోపల నుంచి, ఎవరు? నేనే. పేరు చెప్పరాదు? కంఠం గుర్తుపట్టాడు. కష్టం వేసింది. నా కంఠధ్వని కూడా మర్చిపోయారు. నా పాదాల చప్పుడు వినే నన్ను గుర్తించేవారు. ఇప్పుడు ఆమె తలుపు తీసింది. ఎవ్వరు? గుర్తుపట్టింది. మీరా? ఇంట్లోకి వెళ్ళింది. ఎంత మారిపోయింది, ఎంత అందం వచ్చింది అనుకుంటూ అతను వెనకనే వెళ్ళాడు. పొయ్యి ఊది కళ్ళు నలుపుకుంటూ, ఎవ్వరే అమ్మాయి అని అడిగింది తల్లి. ఆమె మాట్లాడలేదు. ఆమె తండ్రి నోట్లోంచి చుట్టదీసి ఉమ్మేసి, ఎప్పుడొచ్చారు అని ప్రశ్నించాడు. ఇప్పుడే వస్తున్నా అన్నాడు ఇతను. కూర్చోండి, నిలబడ్డారే అన్నది ఆమె తల్లి. రామచంద్రరావు కూర్చున్నాడు. కానీ అతనికి భూకంపం మీద కూర్చున్నట్టుగా ఉంది. ఆమె నీవు నీవు అనేది ఇప్పుడు మీరు అంటున్నది. ఆమె తల్లి బాబు బాబు అంటూ తల నిమిరేది. ఇప్పుడు కూర్చోండి అంటుంది. ఆమె తండ్రి అబ్బాయి అనేవాడు. ఇప్పుడు ఎప్పుడొచ్చారు అంటున్నాడు. ఇందుకేనా తానంత దూరం నుంచి కాళ్ళు కొట్టుకుంటూ వచ్చింది? మార్పుకు కారణం? ఆమె తండ్రి ప్రశ్నించాడు. యుద్ధ విశేషాలు ఏమిటి? రామచంద్రరావుకి యుద్ధం సంగతి ఏమీ పట్టలేదు. వీళ్లలోని మార్పుకి ఏమిటి కారణం అని ఆలోచిస్తున్నాడు. ఆమె తల్లి మళ్ళా పొయ్యి ఊదుతూ ఉంది. పొగ నోట్లోకి పోయిందేమో, దగ్గింది. తండ్రి చుట్ట తాగుతూ తుపుక్కు నూశాడు. ఆమె తలెత్తకుండా జాకెట్టు కుట్టుకుంటూ ఉంది. సూది వేలులో గుచ్చుకుంటే గబుక్కుని నోట్లో పెట్టుకుంది. అతడు గదంతా చూశాడు. మహా చిందరవందరగా ఉంది. వాళ్ళు ఇదివరకు కంటే ఎక్కువ దారిద్ర్యం అనుభవిస్తున్నారని గ్రహించేశాడు. ఆమె అన్న తమ్ముడు ప్రవేశించారు. తమ్ముడు గంతులేసుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి, సుభాష్ బాబుని వర్కింగ్ కమిటీ వారు పిలిచారు అని చెప్పాడు. నేను చెప్పలా అన్నాడు తండ్రి సంతోషంగా. ఆమె అన్నను అడిగింది. గాంధీ వైస్రాయ్ సంభాషణలు ఏమైనవి? అన్న చెప్పాడు. ఇంకా ఏమీ తేలలేదు. తమ్ముడు, అది కాదే అక్క, ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు గార్చారట. ఆమె నవ్వింది. తల్లి పొయ్యోదటం మానేసి వచ్చి, అయ్యో పాపం, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందో అంది. నేను చెప్పలా, సమయం వస్తే నాయకులంతా ఒకటవుతారు అన్నాడు తండ్రి. తమ్ముడు అన్నాడు, ఎట్లా అవుతారు? ఏవో కొన్ని హక్కులు తీసుకొని రాజీ చేసుకుందాం అంటాడు గాంధీ. సంపూర్ణ స్వరాజ్యం ఇస్తే గాని కుదరదంటారు తీవ్రవాదులు. నాయకుల్లో సమయానికి ఐకమత్యం కుదురుతుందో లేదోనని విచారపడ్డాడు తండ్రి. గాంధీ గారు చెప్పినట్టు బాగూడదు.
అన్నది తల్లి. ఎందుకు పోవాలి అందామె. రామచంద్రరావు ఇంటి కప్పు వైపు చూస్తూ వింటున్నాడు ఇవన్నీ. అతన్ని ఎవరూ గమనించినట్టే లేదు. అతనికంతా గందరగోళంగా ఉంది. అతని అవస్థను ఆమె గ్రహించింది. దగ్గరకొచ్చి భోజనం చేశారా అని అడిగింది. చేశాను అబద్ధం ఆడాడితను. ఆమెకి ఇంకా మాట్లాడవలసిందేమీ కనపడలేదు. మళ్ళీ వెళ్ళి సంభాషణలో పాల్గొన్నది. ఈసారి రష్యా. ఈ యుద్ధం రష్యాకు లాభం. దానికేం లాభం, అది తటస్థంగానే ఉందిగా అన్నాడు తండ్రి. క్యాపిటలిస్ట్ దేశాలు యుద్ధం చేసుకొని బలహీనం అవటం రష్యాకు లాభం కాదు అన్నాడు తమ్ముడు. రష్యా రాజనీతికి జేజేలు అన్నాడు. రామచంద్రరావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వారి సంభాషణ జవహర్ లాల్ మీదికి తిరిగింది. ఆమె అడిగింది, ఆయన చైనా ఎందుకు వెళ్ళినట్టు? చైనా మీద పెద్ద పుస్తకం రాస్తాడు అన్నాడు తమ్ముడు. తల్లి అందుకుంది. పెద్దలను తృణీకరించకూడదు. తృణీకారం ఏముంది, పుస్తకం రాయటం తప్ప అన్నాడు తండ్రి. రామచంద్రరావు ఇక కూర్చోలేకపోయాడు. నెమ్మదిగా లేచి బయటపడ్డాడు. వాళ్ళ సంభాషణలో వాళ్ళున్నారు. రామచంద్రరావు గబగబా రోడ్డు వైపుకి నడిచాడు. బజార్లో కుక్కలు బొయ్యమన్నాయి. ఓ సోద్ చెప్పేది అడ్డొచ్చి తొలగిపోయింది. అతడు అలాగే పోతున్నాడు. ఏమిటిది? నేనంటే ఎంత ప్రేమగా ఉండేవారు, ఎందుకొచ్చింది ఈ మార్పు? ఆమె ఆమె చలికి కాలర్ పైకి తీసుకొని గబగబా నడిచాడు. నాతోనే ప్రపంచం అనేది. ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఎన్ని చోట్ల తిరిగాం. వాళ్ళ హృదయాల్లో ప్రేమ లేదు. ఆలోచించుకుంటూ రోడ్డు దగ్గరకు వచ్చాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నక్కలు కూసినాయి. ప్రేమ లేదనటానికి వీల్లేదు. గాంధీ మీద ఎంత ప్రేమ చూపించారు, సుభాష్ బాబుని ఎంత పొగిడారు. రష్యా మీద ప్రేమ ఉంది. వాళ్ళ హృదయాలు ప్రేమతో తొణికిసలాడుతున్నాయి. కానీ అది దేశం మీదకి మళ్ళింది. అవును, తన సంగతి ఆలోచించుకుంటే తనకే చిరాకు పుట్టింది. తాను వేసుకున్న ఇస్త్రీ బట్టల మీద అసహ్యం పట్టింది. నున్నగా దూకున్న క్రాఫ్ మీద అసహ్యం పుట్టింది. ప్రేమ, దేశం. బస్సు ఆగింది. అతను నిలబడ్డాడు. కండక్టర్ అడిగాడు, వస్తారా? రాను. బస్సు వెళ్ళిపోయింది. అతడు కూర్చున్నాడు. అలాగే కూర్చున్నాడు ఆ చెట్టు కిందే. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా గోపీచంద్ గారి రచనలు కావాలంటే క్లాసిక్ బుక్స్ వారిని సంప్రదించవచ్చు.